नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। सिडकुल विधायक डॉक्टर पलवई हरीश बाबू ने मंडल केंद्र के रायथू वेदिका में 38 आदिवासी लाभार्थियों को इंद्ररंबा गृह अनुदान दस्तावेज वितरित किए। इस अवसर पर उन्होंने कहा कि सभी हितग्राही तत्काल आवास पर कार्य प्रारंभ कर दे, अन्यथा उनके अनुदान पत्र निरस्त कर दिए जाएंगे तथा आवास दूसरों को आवंटित कर दिए जाएंगे। उन्होंने बताया कि उन्होंने मुख्यमंत्री से बात की है और केवल आदिवासियों के लिए 500 अतिरिक्त मकान स्वीकृत किए हैं और हम आदिवासियों को स्थायी छाया दिलाने में मदद कर रहे हैं। उन्होंने यह भी कहा कि मंडल में लंबित समस्याओं के समाधान के लिए प्रयास किए जा रहे हैं। सिरपुर कागज नगर से प्रयाग तिवारी की रिपोर्ट। మండలంలో 600 పైచీలకు మనం మంజూరు చేస్తే ఇంకొక 200 ఇళ్ళు ఇంకా మొదలు పెట్టలేదు. నేను ఎప్పుడో గారు మారో గారు ఉన్నారు. ఈ 45 రోజుల్లో కూడా బేస్మెంట్స్ పూర్తి చేయకపోతే ఈ 200 ఇళ్ళు క్యాన్సిల్ చేసి ఇంకా వేరే లబ్ధిదారులు అడిగారు. ఈ 200 మంది వలన ఇంకా మిగతా 200 మందికి ఇంకా కట్టడానికి అవకాశం రావట్లేదు. వీళ్ళు కడతలేరు, ఇంకోరిని కట్టలేదు. 5 మంది ఎస్టీ హౌసింగ్, ఇది కేవలం గిరిజనులకు మాత్రమే. ఇది నేను ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి 500 ఇళ్ళు గిరిజనులకు కావాలని మంజూరు చేయించాను. ఇది వేరే నియోజకవర్గాల్లో లేదు, కేవలం సిర్పూర్ నియోజకవర్గంలోనే మనకు 500 ఎక్స్ట్రా ఇళ్ళు మంజూరు అయితే 500కి వెళ్ళి ఇవాళ 38 కౌటాల మండల కేంద్రంలో మనం పంపిణీ కార్యక్రమం చేస్తాం. కాబట్టి మీరు ఆలోచన చేయండి. తప్పకుండా 45 రోజుల్లోపు బేస్మెంట్ పూర్తి చేయాలి. ఇప్పుడు వర్షాలు లేవు, వ్యవసాయ పనులు లేవు, మీకు కొంత పత్తి పైసలు చేతులు ఉన్నాయి. అవసరమైతే అప్పు చేసైనా సప్పు చేసైనా మీరు శాశ్వతంగా నీడ ఏర్పాటు చేసుకోవాలి. జీవిత కాలంలో మనం ఒక్కటిసారి ఇల్లు కట్టాం, అవునా? 2 సార్లు అయితే ఇల్లు కట్టాం, అవునా? మనం బతికేదా 60-70 ఏళ్ళు, ఒక్కటేసారి ఇల్లు కడతాం. ఆ ఇల్లు ప్రభుత్వం 5 లక్షలు ఇస్తుంది, మీరు అవసరమైతే 50,000 లక్ష రూపాయలు కలిపి శాశ్వతంగా నీడ ఏర్పాటు చేసుకోవాలి. ఈ పక్కన ముందర కట్టిన హౌసింగ్ బిల్డింగ్ ఏదైతే ఉందో నమూనా బిల్డింగ్, ఇది 5 లక్షల రూపాయలు పూర్తయింది. దానికి పిల్లర్లు లేకుండా బిల్డింగ్ మంచిగా అవుతుంది. ఈ మంజూరు చేసిన ఇందులో మీకు మొదటి ఇప్పుడు చూడండి, మీరు ఇతరుల ఇది ఇవ్వడంతో షటాఫ్ వ్యవసాయ పనులు ఉండడంతో కొంత ఇబ్బంది జరిగిన మాట వాస్తవమే. ఏదో కొంత ఇంకొక ఇబ్బంది ఏంటంటే ఐకేపీ లోన్ 1 లక్ష రూపాయలు ఇవ్వాల్సిన పరిస్థితి. వేరే ఆలోచన ఏం ఆ విషయంలో చొరవ తీసుకుందాం. చాలా పెండింగ్ సమస్యలు ఉన్నాయి. ఇప్పుడే నేను బాలాజీ కూడా గ్రామానికి పోవడం జరిగింది. అక్కడ నేను ఇప్పుడు మన తలవుడి నుంచి సెలవుపల్లి వరకు ఏదైతే మధ్యలో బాలాజీ అనుకోవడం వరకు సింగిల్ లేన్ బీటీ ఉండేది, డబులింగ్ కార్యక్రమం కూడా నడుస్తున్నారు. డబుల్ బీటీ కూడా చేస్తున్నాం. దానికి కూడా కేంద్ర ప్రభుత్వం నిధులతోటే దానికి శ్రీకారం చుట్టినాం. అట్లనే ఈ సంవత్సరం వడ్ల కటింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. ఎవరైనా ఇక్కడ గవర్నమెంట్ కు వడ్లు అమ్ముకున్న వాళ్ళు ఎంతమంది రైతులు కటింగ్ చేసింది? ఇదే సాడగాం, వీరువెల్లి, ముత్తంపేట, శిర్ష, మీ ప్రాంతాల అన్ని చోట్ల ఎక్కడున్నారు. మేము రోజు నిరంతరం సంభాషిస్తూ ఈ సంవత్సరం 1 కిలో కాదు, 1 గింజ కూడా. నేను ఇవాళ బెజూరు తిరిగినా, అటు మానేపల్లి పోయి ఇప్పుడు మీరు 3వ మండలం ఇంకా సిర్పూర్ కూడా పోతారు.